ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీలో ఒక భావాన్ని ఎలా విశ్లేషించాలి. ఇప్పటిదాకా దాదాపుగా మనము ఒక జాతక చక్రాన్ని ఎలా విశ్లేషించాలి, దానిలో గ్రహ బలాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, గ్రహ విశ్లేషణ ఎలా చేయాలి అనేది మీనా టు నాడీ పరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక భావాన్ని అసలు ఎలా చేస్తారు మీనా టు నాడీలో అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గ్రహ విశ్లేషణ, భావ విశ్లేషణ, దశ విశ్లేషణ ఈ మూడు వచ్చాయి అని అంటే ఏముందని అర్థమవుతుంది. దశ అనలైజ్ చేయగానే దశ విశ్లేషణలో ఎప్పుడు జరుగుద్ది అనేది కూడా అర్థమైపోద్ది అనమాట. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీనా టు నాడీలో ఏదైతే రాఘవాచారి గారు రాశారో 40 ప్రిన్సిపల్స్ని నేను అన్నీ కూడా నా కంఫర్ట్ కోసం, గ్రహ విశ్లేషణ కోసం ఏమి చెప్పున్నారు, భావ విశ్లేషణ కోసం ఏం చెప్పున్నారు, దశ విశ్లేషణ కోసం ఏం చెప్పుకున్నారని 3 భాగాలుగా స్ప్లిట్ చేసి దేనికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ ఏదో ఒక రూల్ ఉంది, ఆ రూలు నా చార్ట్లో నేను చూసే చార్ట్లో రాలేదు, లేదంటే చెప్పలేకపోతున్నాను కాకుండా అన్నీ ఒక దగ్గరే ఉంటే అన్నిటినీ చెక్ లిస్ట్ పెట్టుకుని ఒకటి చెక్ చేసామని చెక్ చేసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది, సౌలభ్యం కోసం అనమాట. సో ఇప్పుడు గ్రహ విశ్లేషణ ఎలా మనం చేసుకున్నాం కాబట్టి భావ విశ్లేషణ ఎలా చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. హెడ్డింగ్ రాసి మాట్లాడుకుందాం. సో ఏదైనా ఒక భావాన్ని విశ్లేషించడానికి ఏం చేయాలని అంటే, మనం ఆల్రెడీ గ్రహాలకి దాదాపు ఉన్న అన్ని 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీ ద్వారా గ్రహం బలంగా ఉందా లేదా అనేది నిర్ణయించేసుకున్నాం. మరి ప్రతి గ్రహానికి కూడా జీవశరీర కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసాయి కదా 12 భావాలకి జీవశరీర వచ్చేసాయి, 12 భావాల ఫలితాలు ఇంతేనా అంటే అలా కాదనమాట. సో ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా ఉంది. దాని ప్రకారంగా కూడా మనం చూసుకుంటేనే సరిగ్గా ఆ భావం ఎలాంటి ఫలితాన్ని కలిగి ఉంది, ఒకవేళ ఆ భావంలో కొంత సమస్య ఉన్నా కూడా మరి ఏమీ జరగకుండా ఎందుకు ఉంది, కొంచెమే సమస్య ఉంటే ఎక్కువగా ఎందుకు జరిగింది. చిన్న ప్రాబ్లం ఉంటుంది, టైంలో చాలా ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది. అదే టైంలో ఏమీ ప్రాబ్లం ఉండదు, సమస్య పెద్దగా ఉంటుంది, పెద్దగా జరగకుండా చిన్నగా కొట్టుకుపోతూ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇలా ట్విస్ట్ జరుగుతుంటాయి. వీటిని జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలన్నమాట. ఈ దశా నిర్ణయం మనకు అర్థమైతేనే అక్కడ ప్రాబ్లం డిఫైన్ అయ్యి 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా నడుస్తూ ఉంటుంది. కానీ రిఫ్లెక్ట్ కాదు. రిఫ్లెక్ట్ ఎప్పుడవుతుంది, దానికి సంబంధించిన దశ వచ్చినప్పుడే కదా రిఫ్లెక్ట్ అయ్యేది. సో పర్టికులర్ టైం దానికి సంబంధించిన వచ్చినప్పుడే ఈవెంట్ ప్లేస్ అవుద్ది అనమాట. కాబట్టి ముందుగానే ఎప్పుడు జరుగుతుంది అనేదానికి ఒక అవగాహన వస్తేనే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. సో ఫస్ట్ అందుకోసం రజనీకాంత్ డైలాగ్ అనమాట, జీవితంలో దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కంది ఎన్నటికీ దక్కదు. సో దీన్ని ఎట్లా విశ్లేషణ చేయాలి, జాతక చక్రంలో 12 భావాల్ని ఎలా విశ్లేషణ చేయాలనే దానికి ఓ టేబుల్ ఫార్మేట్లో మనం చూసుకోవాలన్నమాట. 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటిదనంటే, సప్తమంలో ఒక గ్రహం ఉంది, వివాహాన్ని విశ్లేషించుకోవాలనుకుంటున్నావు. సో సప్తమంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతిని పరిశీలించాలి. అంటే అక్కడ ఏదైతే ఆక్యుపెంట్ ఉంటుందో ఆ రాశిని ఆక్యుపై చేసిన ఒక గ్రహం ఉందనుకో, అది బాగుందనుకో, దాని నక్షత్రాధిపతి బాగున్నాడు అనుకో, దాదాపు బాగుంటుంది. తర్వాత వివాహానికి సప్తమాధిపతి కూడా ముఖ్యం కదా, అది కొంత రోల్ ప్లే చేస్తుంది అనమాట. సప్తమాధిపతి కూడా బాగుండాలి. సప్తమానికి కారక గ్రహం ఉంటుంది ప్రతి భావానికి, లగ్న కారకుడు, ద్వితీయ కారకుడు, తృతీయ కారకుడు అని కారక గ్రహాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మినిస్ట్రీ లాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా బాగుండాలి. సప్తమానికి కళత్ర కారకుడైన శుక్రుడు వివాహానికి, మ్యారేజ్ లైఫ్కి, వీటన్నిటి కారకుడు. అది బాగుంటే ఏంటంటే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. సో చంద్రుడు, శుక్రుడు వీళ్ళు బాగుంటే బాగుంటుంది. సో కారక గ్రహాలు ఎలా ఉన్నాయి, సో సప్తమానికి కారకుడైన ముఖ్యంగా శుక్రుడు ఎలా ఉన్నాడు, స్త్రీ కారక గ్రహమైన శుక్రుడు ఎలా ఉన్నాడు. సో అది మేల్ చార్ట్లో. ఫిమేల్ చార్ట్లో కూడా కళత్రకారకుడు శుక్రుడు, అలానే భర్తను ఇండికేట్ చేసేది కుజుడు ఇండికేట్ చేస్తారని చెప్తారు కదా, కుజుడు కూడా చూసుకోవచ్చు, మన ఇష్టం, అది అడిషనల్గా చూసుకోవడమే. సరే, ఇది ఎంత పర్సంటేజ్లో ఏది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సప్తమాధిపతి ఇంపార్టెంటే, కానీ సప్తమాధిపతి ఆయన ఇల్లుని అద్దెకి ఇచ్చేసి ఎక్కడో ఉన్నాడు అనుకో, అంటే ఎప్పుడు కూడా సప్తమాధిపతి సప్తమంలో ఉండాలని గ్యారంటీ లేదు, సప్తమాధిపతి నక్షత్రాధిపతి కూడా సప్తమంలో ఉండాలని గ్యారంటీ లేదు కదా ప్రతి చాట్ వచ్చినప్పుడు. సో కాబట్టి సప్తమంలో ఏదైనా గ్రహం ఉంది అని అంటే ఏదో ఒక గ్రహం ఆ రాశిలో రెంట్కు ఉందని అర్థం అనమాట. సో మీరు ఇంటి ఓనర్ ఎక్కడో ఉన్నారు ఢిల్లీలో, మీరు ఇక్కడ ఏంటిది హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఏదో జరుగుతుందని అంటే మీరు ఢిల్లీ నుంచి గబాలను బెంగళూరుకి రాలేరు, లేదంటే హైదరాబాద్కి రాలేరు.
సో అలాంటప్పుడు అక్కడ ఎవరైతే మీ టెనెంట్ ఉంటాడో వానికే చెప్పి వాని ద్వారానే మీరు ఏదైనా చేయాల్సి వస్తుంది. కాబట్టి టెనెంట్ ఎప్పుడు పవర్ఫుల్ అనమాట. టెనెంట్ యొక్క స్టార్ లార్డ్ అంటే సప్తమంలో ఆక్యుపెంట్ ఎవరైతే ఉంటారో దాని స్టార్ లార్డ్ బాగుంటే దానికి మంచి అసోసియేషన్స్ అంటే యోగకారకుల కనెక్షన్స్ దాని స్టార్ లార్డ్ అన్నీ బాగుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఓకే, లేదంటే కొన్ని దుస్థానాలు కనెక్ట్ అయినా అన్ని బాగుంటుంది. అది మనం అనలైజ్ చేయాలి. సో నేను ఇప్పుడు చెప్తాను, కొన్ని రూల్స్ రాసి ఎలా విశ్లేషణ చేయాలో దీనిలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను. వినే ప్రయత్నం చేయండి. దాదాపు రూల్స్ అన్నీ రాసేసాను. ఇప్పుడు మనం జస్ట్ వెరిఫై చేసుకుంటే సరిపోతుందన్నమాట. 1 బై 1 వెరిఫై చేసుకుందాం. ఏంటిది, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి? 60, 20, 20 అని ఒక రూల్ రాసుకున్నాను నేను. ఏంటంటే 60% ఆక్యుపెంట్ ఎవరైతే ఉన్నాడో, ఆక్యుపెంట్ కూడా ఒక 4-5 గ్రహాలను అనుకో. ఇప్పుడు పంచమ స్థానం గురించి మీరు వెరిఫై చేస్తున్నారు, విద్యో సంతానము. పంచమానికి కారకుడు ఎవరు? పుత్రకారకుడు గురువు అవుతాడు. అలానే పంచమాధిపతి కూడా ఆ లగ్నం నుంచి, ఇప్పుడు మేష లగ్నం తీసుకుంటే రవి అధిపతి అవుతాడు, సింహ లగ్నం తీసుకుంటే గురువు అధిపతి అవుతాడు. సో ఆ అధిపతి కూడా ఎలా ఉన్నాడు? కారకుడు అధిపతి ఒకటే అయినప్పుడు బాగోలేదనుకో, ఎక్కువ పర్సంటేజ్ మనం లాస్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. అది రేర్ కేసెస్. ఇంకోటి ఏంటంటే ఈ 60, 20, 20 ఈ రూల్ ప్రకారంగా మనకి అధిపతి బాగున్నాడు అనుకో దాదాపుగా బాగుంటుంది ఆ భావం. ఎందుకంటే ఆ భావంలో ఉండి ఒక ప్లానెట్ రూల్ చేస్తున్నానంటే దాదాపుగా బాగుంటుంది. 60 అని నేను అప్రాక్సిమేట్గా ఇచ్చాను. అది ఒక్కోసారి 80 పని చేయొచ్చు, 90 కూడా పని చేయొచ్చు అనమాట. ఎందుకంటే దశ బాగుందనుకో చాలా బాగుండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దశ డిసైడ్ చేస్తుంది. మీరు వీటికి 100% ఇచ్చి దశాభుక్తికి 100% ఇవ్వాలి అనమాట. సో మళ్ళీ దశకి ఎంత ఇవ్వాలి, భుక్తికి ఎంత ఇవ్వాలంటే దశ బాగానే ఉంటుంది దాదాపు. భుక్తిలాడు ఒక్కోసారి 50 to 75% రోల్ కూడా పే చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, కంబైన్ చేసుకోవాలి. ప్రైమరీగా అయితే మనకి ఇవి ఒరిజినల్గా భావాన్ని విశ్లేషించుకున్నాం అనుకో ఏమీ లేదు. ఇదిగో ఇది బాగుంది అనుకో దాదాపు నీకు ఆ విషయంలో లైఫ్లో సమస్య రాదు. బాలేదు అనేది ఒక విషయం ఉందనుకో దానిలోనే ఎప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన దశ కనెక్ట్ అయిందంటే దానికి సంబంధించిన విషయంలో ఈజీగా ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 1 to 12 హౌసెస్ ఏంటియో మీకు తెలుసు కదా. లగ్నం అనేది ఆ వ్యక్తి ఆరోగ్యము, ఆయుర్దాయము అవన్నీ తెలియజేస్తుంది. తర్వాత ద్వితీయము పర్సనాలిటీ అనమాట. ద్వితీయము డబ్బులు, తర్వాత తృతీయము అన్నదమ్ములు, శక్తి సామర్థ్యాలు ఇవన్నీ తెలియజేస్తాయి. చతుర్థం సౌఖ్యము, గృహము, తర్వాత ప్రాపర్టీస్, మదరు ఇలాంటివన్నీ తెలియజేస్తాయి. దానికి కారక గ్రహాలు ఉంటాయి కదా. చతుర్థానికి మాతృకారకుడు చంద్రుడు అవుతాడు, తృతీయానికి భాతృకారకుడు కుజుడు అవుతాడు, ద్వితీయానికి ధనకారకుడు గురువు అవుతాడు. ఇలా మళ్ళీ కారక గ్రహాలను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. సో అక్కడ ఉన్న ఏ చార్ట్లో అయితే ఉంటుంది, మీరు ఏ చార్ట్ అయితే ఈ చార్ట్ ఆ చార్ట్ అనేది ఏ చార్ట్ అయితే చూస్తారో దానిలో ఆ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఏం గ్రహం లేదు సార్ ఖాళీ రాసి ఉంది, అప్పుడు అధిపతిని ఫాలో అవ్వాలన్నమాట. అర్థమైందా? సో ఏమి గ్రహం లేదనుకో అప్పుడు ఆ పర్సంటేజ్ కూడా అధిపతికి వెళ్ళిపోతుంది. అంటే 60 + 20 80% ఆ గ్రహానికి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. 20% కారకుడు ప్లే చేస్తాడు. సో కళత్ర కారకుడు అని శుక్రుడు బాగాలేదనుకో అప్పుడు ఏంటిది 20% ప్రాబ్లం. అధిపతి బాగున్నాడు కానీ కళత్ర కారకుడు బాగాలేదు, ఏమైనా కొంచెం డిస్టర్బెన్సే. కానీ దశ బాగుందనుకో ఆ శుక్రుడికో ఏమీ కనెక్ట్ కావట్లేదనుకో అప్పుడు కూడా వివాహం ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ మరీ అఫ్లిక్ట్ అయితే చెప్పలేము. ఒక్కోసారి డామినేషన్ అంటే ఏ స్థాయిలో అది దెబ్బతింది అనేది మనం చూసుకోవాలన్నమాట. సో స్టెప్ బై స్టెప్ మనం ఎలా అనలైజ్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలని అంటే ఇప్పుడు ఆల్రెడీ పైన ప్లానెట్స్ని అనలైజ్ చేసేసాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే. ఒక గ్రహాన్ని దాని నక్షత్రాధిపతి బాగున్నాడా లేదా, యోగకారకుడు ఉన్నాడా లేదా, దిగ్బలం పొందిందా లేదా, జీవ శరీర బాగుందా లేదా, మంచి గుణాలు అక్వైర్ చేసిందా లేదా, ఎలాంటి సిగ్నిఫికెన్స్ కలిగి ఉంది అనేది పైన అనలైజ్ చేసుకున్నాం. అనలైజ్ చేసుకున్న విషయాన్నే మళ్ళీ తీసుకొచ్చి ఈ పర్సంటేజ్గా డివైడ్ చేసి ఓకే పలానా ప్లానెట్ ఇక్కడ ఉంది, ఈ సప్తమ స్థానంలో 4 ఉన్నాయి, రవి కుజ గురువులు ఉన్నాయి. సో దీనిలో కుజుడు లీడ్ చేస్తున్నాడు. సో కుజుడికి మనం పైన ఏం రాసుకున్నాం, కుజుడు బాగున్నాడని రాసుకున్నాం. రాసుకుంటే ఎంత పర్సంటేజ్ బాగున్నాడు అనుకుంటున్నాము, దాన్ని 60ని 100 అనుకొని మనం పర్సంటేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే 60కి 50 మార్క్స్ వచ్చాయి, 40 మార్క్స్ వచ్చాయని మనం పర్సంటేజ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత అధిపతి, ఆ స్థానాధిపతికి కూడా సేమ్ అలానే 20 మార్కులు ఇచ్చాం. 20 మార్కులు 15 వచ్చాయా, 14 వచ్చాయా, 10 వచ్చాయో మీరు ఒక పర్సంటేజ్ చేసుకోండి.
అన్ని రకాల పారామీటర్స్ చూసుకుని పర్సంటేజ్ చేసుకోండి, డిఫైన్ చేసుకోండి. మనము ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసామనుకో ఇంకా స్పెసిఫిక్గా మనం వెయిటేజెస్ గురించి చాలా బాగా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఛాన్స్ వస్తే మనం ఒక లైవ్ డిస్కషన్ పెట్టి దానికి ఇంతే ఎందుకు ఇవ్వాలి, దీనికి ఇంతే ఎందుకు ఇవ్వకూడదు అని సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా రోజులు లైవ్ అయింది కాబట్టి అది కూడా చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఫైనల్గా కారక గ్రహానికి కూడా 20% మనం ప్రియారిటీ ఇచ్చాం. ఇది నేను చెప్తున్న ప్రైమరీ రూల్. పర్సంటేజ్ వెయిటేజ్ ఎలా ఇవ్వాలి, సప్తమంలో బలమైన గ్రహాన్ని ఐడెంటిఫై చేసి, బలమైన గ్రహం అసలు గ్రహమే ఒకే గ్రహం ఉంటే ఏవి గోలా లేదు, దాని స్టార్లైట్ చూసుకుంటే అయిపోతుంది. ఏ గ్రహం లేకపోతే ఏ గ్రహం లేకపోతే దాని అధిపతే, దాని సప్తమాధిపతి, పంచమాధిపతి రూల్ చేస్తాడు. అప్పుడు 60+20 80% ఆయనకే వెళ్ళిపోతుంది అనమాట. 20% కేవలం కారక గ్రహమే రూల్ చేస్తూ ఉంటుంది. అధిపతి ఒకవేళ అంత పర్సంటేజ్ 80% ఆయన అంత షేర్ తీసుకున్నాడు, ఆయన సరిగా లేడు అనుకో, కష్టమే కదా అప్పుడు. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటిది ప్రైమరీగా ఏదైతే రూల్ ఉందో అది ఫినిష్ చేసాం. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతిని పరిశీలించాలి, దాని యోగకారక కనెక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం ఉందనుకుందాం, ఓకే, తీసుకుందాం ఎగ్జాంపుల్. ఏముంది, చాలామందికి మేష లగ్నం బోరు కొట్టేసింది అంటున్నారు కదా. సరే వేరే లగ్నం తీసుకుందాం, కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నానికి మనం యోగకారకులు ఎవరు గొప్పోళ్ళు అని అంటే, శుక్రుడు శుభగ్రహం అవుతూ కోణాధిపతి అవుతున్నాడు కాబట్టి చాలా విశేషమైన యోగకారకుడిగా మనం నిర్ణయించాం. సో గ్రహాలు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాయనుకో, శుక్రుడు బాగున్నాడు అనుకో, అప్పుడు బాగుంటుంది కదా. ఉదాహరణకి లగ్నాధిపతి అయిన బుధుడు వెళ్ళి మీనంలో ఉన్న నక్షత్రాధిపతి దానిలో ఉన్నాడనమాట. అంటే బుధుడు మేషంలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే భరణి నక్షత్రంలో. శుక్రుడు యోగకారకుడు అయినవాడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. లగ్నాధిపతి అయిన బుధుడు నక్షత్రంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా సప్తమ అష్టమాల్లో పరివర్తనం చెంది వాళ్ళ యోగకారకమైన నక్షత్రాల్లో పరివర్తనం చెందడం, బుధుడు ఉచ్చ పొందిన యొక్క శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండడం, యోగకారక నక్షత్రంలో ఉండడం, లగ్న దశమాధిపతి అయిన వాడికి చాలా అష్టమంలో పడిపోయినట్టు అనిపిస్తుంది. కానీ యోగకారక నక్షత్రంలో ఉంటూ ఎగ్జాల్ట్ అయిన శుక్ర నక్షత్రంలో ఉండడం అనేది చాలా మంచిది అవుతుంది. శుక్రుడు ఏంటిది, ఆల్రెడీ ఎగ్జాల్ట్ అయ్యాడు కానీ అష్టమ స్థానానికి కనెక్ట్ అవుతున్నాడు. కానీ శుక్రుడు కన్నా బుధుడు చాలా ఫ్లరిష్ అవుతుంటాడు. రెండు శుభగ్రహాల మధ్య పరివర్తనం ఇవన్నీ కూడా మంచి రిజల్ట్సే ఇస్తూ ఉంటాయి. అయితే సప్తమ అష్టమాలు అయ్యాయి అనమాట. అదే ఇది మిథున లగ్నం అయిందనుకో, దశమ లాభాలు అవుతాయి, ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఎట్లా అది ఫామ్ అవుతుందనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే, ఒక గ్రహం ఈ విధంగా పరివర్తనం చెందాయి కదా. సో ఇప్పుడు ఈ కుజుడు గనక దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఏ దశమంలోనో దిగ్బలాన్ని పొందున్నాడు అనుకో, ఇదే చాట్లో అప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్న ఈ శుక్రుడు అష్టమ స్థానంతో అష్టమంలో ఉన్న గ్రహంతో పరివర్తనం పొందిన పెద్ద దోషం రాదనమాట. ఎందుకంటే ఒక గ్రహం స్వనక్షత్రంలో ఉన్నా లేదంటే పరివర్తనం చెందినా కూడా రాశ్యాధిపతిని పరిశీలించాలన్నమాట. అది పెద్దగా మీనాటు నాడిలో చర్చించలేదు, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు నచ్చితే వాడుకోండి, లేదంటే వదిలేసేయండి. తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారో చూద్దాం. జీవ శరీరాన్ని పరిశీలించాలని మనం చెప్పాం కదా. ఇప్పుడు సప్తమంలో ఒక గ్రహం ఉంది, దాని జీవ బాగోలేదు, శరీర బాగుంది, సరిపోదుగా. ఖచ్చితంగా దాని నక్షత్రాధిపతి బాగుండి దాని శరీర ప్లానెట్ కూడా బాగుంటే చాలా బాగుంటుంది. అలానే జీవ శరీర రెండింటికి కూడా మంచి గుణాస్ కూడా అక్వైర్ అయ్యాయనుకో, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగుందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నమే అయింది, సప్తమంలో ఉన్న నక్షత్రాధిపతో లేదంటే సప్తమాధిపతో దాని జీవ శరీర ఏ రవిశనిలో ఇలా అయ్యారనుకో, లేదంటే గురుశనిలో ఇలా అయ్యారనుకో, సరైన గుణాన్ని వాళ్ళు పొందలేదనుకో, అప్పుడు ఏదేమైనా కానీ కొంత ప్రాబ్లం ఉంటుంది కదా, అది చెప్తున్నారనమాట. కానీ దేనికి వెయిటేజ్ చేయాలి, ఎప్పుడు కూడా పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్, దాని స్టార్లాడ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం ఉంటే దాని స్టార్లాడ్ కనుక 6, 8, 12 దుస్థానాలకు కనెక్ట్ అయ్యాయా, లేదంటే కేంద్రాలకు కనెక్ట్ అయ్యాయా, కోణాలకు శుభస్థానాలకి కేంద్ర కోణాలకు కనెక్ట్ అయితే పాజిటివ్గా ఉంటుంది. సింపుల్ రూల్ అనమాట. 6, 8, 12 దుస్థానాలకు కనెక్ట్ అయితే చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి దాన్ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే చాలా ఈజీగా అవి రిజల్ట్స్ ఇచ్చేయవు, చాలా కాంప్లికేటెడ్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట దుస్థానాలు యాజ్ పర్ ద మీనాటు నాడి. కొన్ని స్పెషల్ కేసెస్లో అష్టమాధిపతి వ్యయంలో ఉండడం, షష్టాధిపతి అష్టమంలో ఉండడం, అలాంటప్పుడు పనిచేస్తూ ఉంటాయి. యోగకారక కనెక్షన్స్తో కొన్ని పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట.
తర్వాత ఇంకోటి ఏంటిది, మామూలుగా ఆ అధిపతి వర్గోత్తమం అయ్యాడు. తర్వాత ఏ దుస్థానాధిపతుల కంట్రోల్కి వెళ్ళలేదు, ఉత్తమ ద్రేకాణాన్ని పొందాడు, లేదంటే పరివర్తన పాదంతో కూడిన ఉత్తమ ద్రేకాణాన్ని పొందాడు. ఇలా ఏ విధంగా పొందినా కూడా అవి శుభస్థానాల్లో 10, 11, 9, 11, 9, 10, తర్వాత 5, ఇట్లా మళ్ళీ 5 అంటే 4, 5, 4, 5 బాగుంటుందన్నమాట. ఓకే, 5, 6 కాదనమాట. ఇలా ఏ స్థానాల్లో పరివర్తన చెందాయి, ఆ 2 స్థానాలు కూడా శుభస్థానాలు అవుతున్నాయా లేదా, ఇలా చూసుకొని మనం పరిశీలించుకోవాలన్నమాట. తర్వాత పంచసిద్ధాంత సంబంధం అని భిన్నపాదం ద్వారా వాటి ద్వారా మనం మాట్లాడున్నాము. ప్రీవియస్ వీడియోలో కూడా మీనాటు థియరీ గురించి, మీనాటు నాడి థియరీ గురించి మాట్లాడాం కదా. భిన్నపాదం ద్వారా కనెక్షన్ వస్తుంది, ఒక గ్రహం కలయిక ద్వారా సంబంధం వస్తుంది, దృష్టి ద్వారా సంబంధం వస్తుంది, నక్షత్రం ద్వారా సంబంధం, రకరకాల సంబంధాలు, 5 రకాల సంబంధాలు మాట్లాడాం. సో అలా వచ్చినప్పుడు ఆ సప్తమాధిపతికి దుస్థానాధిపతులతో, ఆ నక్షత్రాధిపతికి దుస్థానాధిపతులతో ఎక్కువగా, అంటే ఒక్క 6 ఉంటే ఓకే పర్లేదు, మరి 6, 8, 12 ఇలా ఎక్కువ దుస్థానాల కనెక్షన్స్, ఎక్కువ పాపగ్రహాల కనెక్షన్స్ వచ్చాయనుకో, అప్పుడు ఛాలెంజింగ్ రిజల్ట్స్ వస్తుంది. మంచి పొజిషన్లో ఉండొచ్చు, నువ్వు మొయ్యగలుగుతావు అని బరువు 10 కిలోలు మోసేవాడికి 100 కిలోలు ఇస్తే ఏమవుతుంది, మొయ్యలేడు కదా. అలా ఆ గ్రహం బాగున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే దాని మీద వెయిట్, పాపగ్రహాలు యొక్క దృష్టి ఆ లగ్నానికి ఒక్కోసారి వాళ్ళు, ఇప్పుడు మనం కన్యా లగ్నం తీసుకున్నాం, కుజుడు పాపి కదా. ఉదాహరణకి కుజు నక్షత్రం మీద ఉండే కుజుడు స్పాయిల్ అవుతున్నాడు అనుకో, డిస్టర్బ్ అవుతున్నాడు అనుకో, అప్పుడు ఖచ్చితంగా అది దుస్థానంలో 6లో ఉంటే పర్లేదు, ఒకసారి 8లో పడిపోయాడు అనుకో, అప్పుడు బాగోదు కదా. అంటే 8లో ఉంటే అది ఆయుర్దాయానికి బెనిఫిట్. సో ఏ భావాన్నైనా అది హరిస్తున్నాడు అనుకో, అక్కడ వివాహమో ఉద్యోగమో ఏ దాన్ని హరిస్తే దాని కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి కుజవత్ కేతు కాన్సెప్ట్ ఉంది, ఇలాంటివన్నీ అప్లై చేసి జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట మనం. అంటే ఇక్కడ కుజ వచ్చినప్పుడు కేతువుని కుజుడిని రెండింటిని అనలైజ్ చేసుకోవాలి, శని వచ్చినప్పుడు రాహుని శని 2 అనలైజ్ చేసుకుని మళ్ళీ అక్కడ పర్సంటేజ్ని యావరేజ్ చేసుకోవాలి. శని బాగుండొచ్చు, రాహు బాగోలేదనుకో, అప్పుడు మళ్ళీ పర్సంటేజ్ తగ్గిపోతుంది అనమాట. ఇంకోటి మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే కారక గ్రహం సంబంధం, దీన్ని చార్ట్ మీద చూపిస్తాను, బాగుంటుంది. ఇప్పుడు కన్యా లగ్నానికి సప్తమంలో శుక్రుడు బుధుడితో పరివర్తన చెందాడు, అంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన అయింది కాబట్టి ఇది బాగుంది. ఒకవేళ అక్కడ శుక్రుడు కాకుండా ఎలా ఉందనుకుందాం, ఇదే కన్యా లగ్నానికి గురువు వచ్చేసేసి లాభంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇదే గురు నక్షత్రంలో శని సప్తమంలో పూర్వభాద్రపదలో ఉన్నాడనమాట. శని సప్తమంలో ఉంటే ఆలస్య వివాహము, కొంచెం వివాహంలో కొంచెం ఇబ్బందో ఏదో డిఫైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శని యొక్క నక్షత్రాధిపతి అయిన గురువు కళత్రకారకుడైన శుక్రుడితో కలిసి లాభంలో ఉన్నాడు. లాభం విశేషం కదా, కాబట్టి లాభస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లాభంలో ఉండే కన్నా ఒకవేళ కనుక వృషభంలో కనుక ఉందనుకో, గురు శుక్రులు ఇద్దరు కలిశారనుకో, అప్పుడు సప్తమాధిపతితో కలవడము, కళత్రకారకుడైన శుక్రుడు స్వక్షేత్రగతుడయ్యి రోహిణి నక్షత్రంలో ఉన్నాడనుకో బాగుంటుంది. ఇక్కడ ఉన్నారనుకో, వీళ్ళు ఆశ్లేషలో ఉన్నారనుకో, అది కూడా మంచిదే అనమాట. ఓకే, ఒకవేళ గురు నక్షత్రంలో ఉన్నారనుకో ఒక రకమైన రిజల్ట్ ఇస్తుంది. అప్పుడు గురు బాగా ఎలా అయినా కూడా ఎగ్జాల్టెడ్ ప్లానెట్ డామినేట్ చేసేస్తుంది. అదే శుక్రుడు కంట్రోల్లోకి వచ్చిందనుకో, 9లో ఉన్నారనుకో, సో 9 ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లగ్నానికి లాభం కన్నా 9 మంచిది కదా, ఎందుకంటే అది శుక్రుడి యొక్క ఇల్లు ఈ యొక్క కన్యకి కంఫర్ట్ కాబట్టి చాలా మంచిది. 9వ స్థానం పూర్వపుణ్య స్థానం అవుతుంది కాబట్టి శని మళ్ళీ ఈ యొక్క గురు నక్షత్రంలో ఉంటూ గురువుని చూస్తూ కళత్రకారకునితో కలిసి ఉండి చూస్తున్నాడంటే మరి అప్పుడు కళత్రం బాగుంటుందా బాగోదా? డెఫినెట్లీ అక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది ఇలా కళత్రకారకుడు. ఒకవేళ ఇదే నక్షత్రంలో గురు నక్షత్రంలో ఉన్నాడు, ఈ గురువు వచ్చేసేసి ఎక్కడో 6లోనో 8లోనో పడిపోయి, అక్కడ ఉదాహరణకి ఇదే లగ్నానికి మేషంలో గురు శుక్ర కుజ అందరూ కూడా కేతు నక్షత్రంలో ఉన్నారనుకో, అప్పుడు అది ప్రాబ్లమా కాదా? డెఫినెట్లీ ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడంటే తన స్వనక్షత్రమైన నక్షత్రంలో ఉన్నట్టే, ఎందుకంటే కుజవత్ కేతు కాబట్టి అక్కడ కుజుడు కంట్రోల్ చేసేస్తున్నాడు, అంటే సప్తమాధిపతి నక్షత్రాధిపతిని హరిచేస్తున్నాడు. అక్కడ కళత్రకారకుడిని గురువుని ఇద్దరిని కంట్రోల్ చేసేస్తున్నాడు. సో అష్టమ స్థానానికి కనెక్ట్ అయ్యాయి కాబట్టి అక్కడ వివాహ సౌఖ్యమో లేదంటే భార్య ఆరోగ్యమో లేదంటే వివాహం కాకపోవడమో ఇలా ఏదో ఒక రకమైన సమస్య అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఇలాంటి చాటే ఒకటి నాడీ ప్రిన్సిపుల్లో ఇచ్చారనమాట.
సిమిలర్గానే ఇచ్చారు. గురువును తర్వాత కుజుడు కలిసి ఉన్నారు, ఈ నేటివ్కి వివాహం కాలేదని చెప్పేశారనమాట. ఎందుకంటే సప్తమాధిపతి దుస్థానాధిపతి కంట్రోల్కి వెళ్ళిపోయాడు అనమాట. భావం అట్లా భావ విశ్లేషణ, భావాధిపతి బాగోలేదు అనుకో కష్టమే కదా. ఇలా పాజిటివ్గా ఉంటే ఇలా పాజిటివ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ శని నక్షత్రం మారిందా? మారలేదు. సో జస్ట్ శని నక్షత్రం, శని గురు నక్షత్రంలో ఉన్నంత మాత్రాన్ని ఇలా అని చెప్పి మీరు డిఫైన్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇంకో రకంగా చూడండి, ఇప్పుడు శని గనక గురు నక్షత్రం కాకుండా రేవతి నక్షత్రంలో ఉన్నాడు, బుధ నక్షత్రం లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. అప్పుడు బుధుడు శుక్రుడు కలిసి ఇదే విధంగా గనక మనకి వృషభంలో కలిసిన అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే లగ్న భాగ్యాధిపతుల కలయిక కలిస్తే ఆ నక్షత్రంలో శని ఉన్నాడు. సో గురు శుక్రులు కలిసే కన్నా ఇంకా బుధ శుక్రులు కలిసారనుకో ఇంకా బాగుంటుంది. సో వాళ్ళు మళ్ళీ అంటే నేను ఎందుకు మిథునంలో చెప్పలేదు అని అంటే శుక్రుడికి అది అన్కంఫర్టబుల్ సైన్ కదా, దానికన్నా వృషభం మళ్ళీ చాలా సొంత సైన్, చాలా కంఫర్టబుల్ సైన్ కాబట్టి అక్కడ పాజిటివ్ చెప్పాను. లేదా తులలో ఉన్నారు, భూమి థియరీ ప్రకారం ఇంకా బలంగా ఉంటారు, ద్వితీయంలో రెండింటిని పెట్టండి బాగుంటుంది అని అంటే బాగుంటుంది, వెరీ గుడ్. అక్కడ కూడా చాలా మంచిదే, ఎందుకంటే 2-7 ఆపరేట్ అవుతుంది. ద్వితీయం ఇంకా చాలా మంచిది, ద్వితీయం కూడా ఓకే, ద్వితీయం కన్నా భాగ్యం గొప్పది కాబట్టి నేను భాగ్యంలో పెట్టాను. అలా మీరు వచ్చిన చార్ట్స్ని బట్టి ఎలా వస్తాయనే తెలియదు, కానీ జడ్జిమెంటు ఆ కళత్రకారకుని ఎలా తీసుకుంటున్నారు, బాగున్నాడా లేదా, దాని స్టార్ లాడ్తో అసోసియేట్ అయినప్పుడు ఆ ప్లానెట్ ఎలా ఉంది, తర్వాత దాంతోపాటు అసోసియేటెడ్ ప్లానెట్ మంచి కాంబినేషన్. ఇప్పుడు మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది, అదే కొంచెం కాంప్లికేటెడ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే కాంప్లికేటెడ్గానే ఉంటుంది రిలేషన్షిప్. ఓకే, సో అదే దాని అసోసియేషన్స్. దానికి ఇప్పుడు శుక్రుడికి ఫ్రెండ్ అయిన వాడితో కలిస్తే శుక్రుడు హ్యాపీగా ఉంటాడు, ఎనిమిదితో కలిస్తే సాడ్గా ఉంటాడు అనమాట. అలా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి కనుక దుస్థానాధిపతి 6, 8, 12 దుస్థానాధిపతులు కంట్రోల్ చేస్తే అది అనుకున్నంత రిజల్ట్ ఇవ్వదు. నా దగ్గర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదొక ధనుర్లగ్నం చార్టు. దానికి పంచమాధిపతి అయిన కుజుడు లగ్నం మీదే ఉన్నాడు, దాని స్టార్ నాడు శుక్రుడు అనమాట. శుక్రుడు షష్ఠలాభాధిపతి మళ్ళీ వ్యయంలో పడ్డాడు. అక్కడ నేటివ్కి ఇంతవరకు సంతానం ఇవ్వలేదన్నమాట. కొంత ఏజ్ వచ్చినాక కూడా, చాలా సిగ్నిఫికెంట్ ఏజ్ వచ్చినాక కూడా సంతానం ఇవ్వలేదు. ఓకే, రకరకాల సమస్యలు. ఓకే, అట్లా అది భావాన్ని హరించేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట దుస్థానాలు. సో ఆ లగ్నానికి యోగకారకం కాని నక్షత్రము, మళ్ళీ దుస్థానాధిపతి నక్షత్రము, మళ్ళీ దుస్థానాధిపతి మరో దుస్థానంలో ఉండడము విపరీత యోగం, కానీ అక్కడేం ఫలితాన్ని ఇవ్వదన్నమాట. దుస్థానంలో అక్కడ యోగకారకుడు కూడా కలిశాడు, అయినా కూడా దుస్థానం వల్ల ఏమీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇది కూడా భలే ఉంటుంది, ఒక రాశిలో బలమైన గ్రహం. ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సింహలగ్నం చాట్ అది. సప్తమంలో కుజ మరియు శుక్ర 2 గ్రహాలు ఉన్నాయి. కుజుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఏదైనా గ్రహం స్వనక్షత్రంలో ఉంటే అది బలవంతమైనది కదా, అదే రిజల్ట్ లీడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ శుక్రుడికి అక్కడ స్వనక్షత్రం అంటూ ఏమీ లేదు కదా, ఎందుకంటే కుజ రాహు గురు నక్షత్రాలు ఉన్నాయి, అదొకటి. సో కాబట్టి ఇక్కడ 2 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు అనమాట, దాని స్టార్లడ్ ఏదో దుస్థానంలో ఉండే ఏదో డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి, మ్యారేజ్లో సమస్య వచ్చింది. కానీ కుజుడు ఎప్పుడైతే స్వనక్షత్రంలో ఉండి బాగున్నాడో, ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి అనేవాడు బలంగా ఉన్నాడో, స్వనక్షత్రంలో సప్తమ భావాన్ని కాపాడాడు. మ్యారేజ్లో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా సస్టైన్ చేయగలిగాడు, ఎందుకంటే కళత్రకారకుడు డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ కుజుడు కంట్రోల్ చేసేసాడు అనమాట. సో సప్తమ భావాన్ని. సో దీని రాస్యాధిపతి అయిన శని స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు అనమాట. శని మకరంలోనే ఉన్నాడు. సో ఎందుకంటే స్వనక్షత్రంలో ఉన్నప్పుడు రాస్యాధిపతి ఫలితం వస్తుంది కదా. సో అప్పుడు ఎప్పుడైతే ఆయన 6లో ఉన్నాడు కదా సింహలగ్నానికని కంగారు పడకండి, ఎందుకంటే 6-7 అధిపతి అయిన వాడు 6లో ఉండొచ్చు అనమాట, అది నెగిటివ్ ఫలితాలని ఇవ్వదు. సో దాని స్టార్ లాడ్ కూడా కనుక బాగున్నట్టయితే మంచి రిజల్ట్సే ఇస్తుంది. సో ఈ విధంగా ఒక భావాన్ని విశ్లేషించేటప్పుడు ఆ భావంలో 2 గ్రహాలు 3 గ్రహాలు ఉన్నాయి, 3-4 గ్రహాలు ఉన్నాయి, దానిలో 3 గ్రహాలు పోయే ఒకే ఒక గ్రహం బాగుంది. ఒక్క గ్రహం బాగుంటే అది లీడ్ చేస్తే ఆ భావం బాగుపడిపోతుంది అనమాట, ఏమీ ఇబ్బంది కాదు. అదే 4 గ్రహాలు చాలా బాగున్నాయి, కానీ ఒక గ్రహం డిస్టర్బ్ అయింది, అన్నిటికీ దిగ్బలాలు వచ్చాయి, ఒక గ్రహం డిస్టర్బ్ అయింది. ఆ ఒక్క గ్రహం డిస్టర్బ్ అయిన గ్రహం లీడ్ చేసింది అనుకో, ఇప్పుడు మామూలుగా బ్రైట్ ప్లానెట్ కింద రవి లేదంటే రాహు ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్ తీసుకున్నారనుకో, అప్పుడు ఆ బాగోలేని గ్రహాన్ని లీడ్ చేసింది అనుకో, అది స్పాయిల్ అయింది. నేను చాలా చార్ట్స్లో చూశాను అనమాట, ఇదే రూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేశాను, చాలా చార్ట్స్లో చూశాను. అది ఖచ్చితంగా ఏదో రకమైన ఛాన్స్ దొరికితే చాలు రిజల్ట్ ఇచ్చేయడానికి ట్రై చేసేస్తూ ఉంటుంది. సో అది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. నెక్స్ట్ రూల్స్ చూద్దాం.
మనం చూసాం సప్తమాధిపతి ఒక నక్షత్రాధిపతో, పంచమాధిపతి ఒక నక్షత్రాధిపతో, భాగ్యాధిపతి ఒక నక్షత్రాధిపతో బాగున్నాడు, చూడడానికి పర్లేదు, ఏదో ఒక కేంద్ర కోణాల్లో ఉన్నాడు, కేంద్రాల్లో ఉన్నాడు అనుకుందాం. దాంతోపాటు దాని జీవ శరీర కూడా మనం అబ్జర్వ్ చేసాం. జీవ అంటే స్టార్ లాడే కదా, అది బాగానే ఉంది. శరీర ప్లానెట్ యావరేజ్గా ఉంది, అనుకున్నంత లేదు. తర్వాత గుణాసు మనకి 100% కాదు కదా, 33% కూడా రాలేదు, 0% అయిపోయింది, స్పాయిల్ అయిపోయాయి గుణం. సో అప్పుడు కొంచెం కష్టమే కదా, అప్పుడు పర్సంటేజ్ తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు మనం 60% అనుకున్నది కూడా మనం ఒక 40కో 30కో పడిపోతుంది అనమాట. ఏదో ఉందా అంటే భావం ఆ రిలేషన్షిప్ అయినా ఉంటే ఉంటుంది, లేదంటే లేదనమాట. సో ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. సో గుణం స్పాయిల్ కాకూడదు. గుణం స్పాయిల్ అయ్యి ఏదన్నా ఇప్పుడు పంచసిద్ధాంత కనెక్షన్ ద్వారా దుస్థానాల కనెక్షన్స్ వచ్చాయనుకో, చూడడానికి పొజిషన్ బాగానే ఉంటుంది, దుస్థానాధిపతులతో సంబంధం ఉంటుంది, 6, 8, 12 కనెక్ట్ అవుతాయి ఆ భావానికి. అంటే పొజిషన్ బాగానే ఉంది, కానీ కనెక్షన్స్ అనమాట, ఫ్రెండ్షిప్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనమాట. బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ హౌజెస్తో రిలేషన్షిప్స్ వల్ల స్పాయిల్ అయిపోతుంది అని. అంతే కదా, మనకు కూడా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మనం గుడ్గా ఉంటాం. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా నార్మల్ క్యాండిడేట్ అనుకో, అట్లా కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. నార్మల్ క్యాండిడేట్కి బ్యాడ్ హ్యాబిట్స్ యాడ్ అయ్యాయి అనుకో, అప్పుడు స్పాయిల్ అవుతామా అవ్వమా? సో కాబట్టి ఒక గ్రహం పొజిషన్ బాగున్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ గుణాసు స్పాయిల్ అవ్వడము, సాత్విక గ్రహానికి తామసిక గుణం రావడం, దుస్థానాధిపతులతో ఎవరో ఒకళ్ళు దుస్థానంలో ఉంటూ చూస్తూ ఉంటారు, కనెక్షన్స్ వస్తాయి అన్నమాట స్టార్లడికి, అప్పుడు కూడా ఈజీగా దెబ్బతింటుంది అనమాట హౌస్. అట్లా మనం చూస్తేనేమో అంత బాగానే ఉంది కదా, స్టార్లైట్ చాలా బాగున్నాడు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ గుణం పోతుంది, లేదంటే దుస్థానాలతో సంబంధం వస్తుంది, ఆధిపత్యం ద్వారా సంబంధం వస్తుంది, ఎలానో సంబంధాలు వస్తాయి అనమాట, ఈజీగా వచ్చేస్తాయి కదా. ఎందుకంటే వృశ్చిక లగ్నం తీసుకున్నారనుకో, అష్టమాధిపతి తర్వాత లాభాధిపతి అవుతాడు. అష్టమాధిపతి కనెక్షన్ వచ్చిందా రాలేదా? సో ఆయన భావంలో బాగుంటాడు, కానీ అయినా కానీ కనెక్షన్ వచ్చింది కదా. అలా కనెక్షన్స్ నెగిటివ్గా ఇచ్చినప్పుడు గుణం పోయి ఈ కనెక్షన్ ఒకటి, తర్వాత ఇంకో పాపగ్రహం చూసింది అనుకో, అంతే కదా, అలా ఈజీగా అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని కూడా కేర్ఫుల్గా మనం మానిటర్ చేయాలి, స్కాన్ చేయాలని చెప్పారనమాట. ఇంకొక అద్భుతమైన పాయింట్, ప్రతిసారి చెప్పరనమాట ఇట్లాంటి విషయాలు. ఏంటంటే ఏదైతే ఒక భావానికి లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి సంబంధం ఏర్పడుతుందో ఆ భావాన్ని జాతకుడు పూర్తిగా అనుభవించే కార్మికది ఉంటుందన్నమాట, ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తాడు. సో ఇప్పుడు సప్తమ భావంలో ఉన్న ఒక గ్రహము, సప్తమంలో ఒకే ఒక గ్రహం ఉంది, దాని నక్షత్రాధిపతి లగ్నాధిపతితో, ఇప్పుడు నేను చెప్పాను కదా కన్యా లగ్నం తీసుకుని బుధ శుక్రుల్ని భాగ్యంలో చూపించాను, ఖచ్చితంగా సప్తమ భావాన్ని జాతకుడు ఎంజాయ్ చేస్తాడు. సో మన లైఫ్లో పూర్వకర్మ వల్ల రిలేషన్షిప్ అవన్నీ కూడా బాగుండేదానికి ఎటువంటి ఏమి నెగిటివ్గా లేక, దుస్థానాధిపతి కనెక్షన్స్ వచ్చినా కూడా అంత ఏమి చెయ్యవన్నమాట. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళిద్దరు కూడా శుక్రుడు స్వక్షేత్రగతులై కలిసి చాలా మంచి కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి డామినేట్ చేయవు వేరే కనెక్షన్స్. సో వేరే కనెక్షన్స్ రావచ్చు, వచ్చినా కూడా అంత సీరియస్గా డామినేట్ చేయవు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ లీడ్ చేసే సైన్ వృషభాన్ని మళ్ళీ శుక్రుడు లీడ్ చేస్తాడు. అలా లగ్నాధిపతి ఒక భావానికి కనుక కనెక్ట్ అయితే ఆ భావాన్ని జాతకుడు ఎంజాయ్ చేస్తాడు. పంచమానికి కనెక్ట్ అయ్యాడనుకో, సంతానం ద్వారానో విద్య ద్వారానో ఆ జాతకుడు అభివృద్ధిలోకి వస్తాడు. దశమంతో కనెక్ట్ అయ్యాడనుకో, ఉద్యోగం ద్వారా అభివృద్ధిలోకి వస్తాడు. భాగ్యంతో కనెక్ట్ అయ్యాడనుకో, పూర్వకర్మ, ఫాదర్ సపోర్టు ఏదో ఒక దాంతో ఇంప్రూవ్ అవుతాడు. ఈ అష్టమంతో కనెక్ట్ అయిందనుకో, ఆయుర్దాయంలో ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. షష్ఠ స్థానంలో కనెక్ట్ అయిందనుకో లగ్నాధిపతి, ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ బాగుంటుంది, ఏదైనా ఒక దాన్ని సాధించడానికి సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోగలుగుతాడు, బాగుంటుంది. అలా 12 భావాలు మంచిగానే అనమాట, అర్థమైన 12 భావాలు మంచివే. కానీ అవి దుస్థానాలు అంటే 6, 8, 12 అంటే ఇప్పుడు 12 కూడా బాగోలేదనుకో, వాడు సరైన ఇన్వెస్ట్మెంట్ చేయలేడుగా. 6th హౌస్ బాగోకపోతే హెల్త్ బాగోదుగా, 8th హౌస్ బాగోకపోతే ఆయుర్దాయం బాగోదుగా. సో అవి కూడా బాగుండాలన్నమాట, అవి కూడా ఏమీ డిస్టర్బ్ కాకూడదు. అవి కూడా ఒక్కోసారి ఎగ్జాల్టెడ్ స్టార్స్తోనో యోగకారక కనెక్షన్స్తో వస్తే ఆయుర్దాయాలు అవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పాయిల్ అవ్వకూడదు, మరీ ఎక్స్ట్రీమ్గా ఏ భావాన్ని తినేయకూడదు. వాళ్ళు అలా న్యూట్రల్గా జాగ్రత్తగా ఉండాలి, చాట్లో ఉంటేనే అవి సైలెంట్గా బాగుంటూ మిగిలిన విషయాలన్నింటినీ కూడా ప్యారలల్గా ఎంజాయ్ చేయగలుగుతాడు. అదే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయాయి అనుకో ఏదైనా భావం, ఆ భావం స్పాయిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక చార్ట్ చెప్తాను, చార్ట్స్ జస్ట్ ర్యాండమ్లీ మనం చిన్న చిన్న చార్ట్స్ వేసుకొని చూసుకుంటున్నాం, కానీ మనం ఒక చార్ట్ మీద కాదు, అసలు 100 చార్ట్స్ అనలైజ్ చేసిన టూ మెనీ పాయింట్స్ కాబట్టి ఇవన్నీ గుర్తుండడానికి కష్టం అవుతుంది. నా ఆలోచన ఏంటంటే ఒక బర్త్ చార్ట్ వెయ్యగానే, ఒక బర్త్ చార్ట్ ఒక చిన్న సాఫ్ట్వేర్లోనో దేనిలోనో ఎక్సెల్లో మనం బోల్డ్ అని ప్రోటోటైప్స్ చేసుకుంటున్నాం, వెయ్యగానే ఇదిగో
ఈ విధంగా ప్లానెట్ అనాలిసిస్ ఉంది. దీనిలో ప్రియారిటీ పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయి. పలానా పిఎస్ఏ రూల్లో ఇదిగో ఈ రూల్ టాలీ అయింది. పలానా హౌస్ అనాలిసిస్లో ఈ హౌస్ బాగుంది, ఈ హౌస్ బాగాలేదు, ఈ హౌస్లో కారకుడు బాగాలేదు, ఈ కారకుడు బాగోపోతే పలానా దశాభుక్తి వస్తుంది, రాబోయే సంవత్సరాల్లో పలానా దశాభుక్తి వచ్చినప్పుడు స్ట్రైకింగ్ ఈవెంట్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో పలానా కారక గ్రహం బాగోలేదు కాబట్టి, కలత్రకారకుడు పోయాడు కాబట్టి వివాహం అయ్యే ఏజ్లో ఆ వీనస్ స్టార్ లాంటి సంబంధించిన దశలు కనుక వస్తే జాగ్రత్తగా మనము దశాభుక్తిని ఎలా స్ట్రైక్ చేయాలి, దాన్ని మార్క్ చేయాలనే దాన్ని డైరెక్ట్గా ఎలా చేయాలనే దానికి మనం ఒక అద్భుతమైన ఒక చిన్నపాటి ఇంజినే తయారు చేసుకోవచ్చు. మీ అందరూ ఇంట్రెస్టెడ్గా ఓపిక్గా ఉంటే నేను బోల్డ్ అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ నాకు వ్యక్తపరచాలి. మీ ఇంట్రెస్ట్ని ఎలా వ్యక్తపరుస్తారో మీరు ఆలోచించండి. ఓకే, సరే, ఈ వరకు ఇక్కడ టాపిక్ అయిపోయింది. ఇంకా మీకు డౌట్స్ వస్తే మీ డౌట్స్ అన్నీ కూడా కింద కామెంట్ చేయండి. మీరు డౌట్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. చదివేవాడికే డౌట్ వస్తుంది, చదవనోడికి ఏమీ డౌట్ రాదు. నేను చెప్పిందంతా 100% అర్థమైపోద్దని ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ విధంగా డివైడ్ చేసుకోవడం అనేది నా పర్సెప్షనల్ వ్యూ, అంటే నా ఊహకి సంబంధించిన వ్యూ. ఇది మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే యాజ్ ఇట్ ఈజ్గా మనకి రాఘవాచార్య గారు రాసిన బుక్, కేవలం అది ఇంటలెక్చువల్ కోసమే రాసినట్టు అనిపిస్తుంది. ఆ బుక్ చదువుకోండి, అది చాలా నీట్గా డీసెంట్గా ఉంది. ఆ బుక్ చెప్పాను, చాలా చిన్న బుక్, అద్భుతమైన బుక్. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో నా శక్తి కొద్దీ నేను దశని అనలైజ్ చేయడానికి మీనా టు నాడి ప్రకారంగా ఇచ్చిన పిఎస్ఏ రూల్స్, అదే కాకుండా నేను కొన్ని పాయింట్స్ ఇదివరకు కూడా కొన్ని పాయింట్స్ మన ఛానల్లో డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ని కూడా క్లబ్ చేస్తా. అన్నీ ఒకే దగ్గర ఉంటాయనే ఉద్దేశం, అంతేగాని మీనా టు నాడి నుంచి డైవర్షన్ అని కాదు. సో అన్ని పాయింట్స్ దశ గురించి ఎట్లా నేను అనిపించిన అన్ని పాయింట్స్ ఒక 10-15 పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ ఈజీగా మీరు ఇదిగో పలానా దశభుక్తి వస్తే ఇట్లా జరిగే అవకాశం ఉంది అనే దానికి మీరు పాయింట్ చేయొచ్చు అనమాట. మంచి రూల్స్ ఇచ్చారు, అవి మనం వాడుతున్నవి, అప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒకళ్ళు సిస్టమేటిక్గా చెప్పినప్పుడు మనకి ఎంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎస్, ఇది చాలా ఆల్రెడీ ఉన్నదట, మనకు తెలిసిన విషయం అయి ఉండొచ్చు, కానీ ఇది ఆల్రెడీ నాడీ గ్రంథాల్లో ఉందట, దీన్ని ఈ విధంగా చూస్తున్నారని అంటే మనం వాడే విషయం ఆల్రెడీ ఉందని అంటే అది ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. అలా అనిపించినాయి అనమాట. చాలా రూల్స్ మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. సో చాలామంది ఏంటి వింశోదయ దశ రాగానే పలానా 2 దశలు వచ్చాయి, పలానా భుక్తి జరుగుతుందని చూస్తారు, కానీ అసలు దశని ఎలా అనలైజ్ చేయాలని చూడరు. ఇప్పుడు మీరు భావాల్ని ఒక చార్ట్లో మన షిప్ గురించి అర్థం చేసేసుకున్నాం. మన షిప్లో స్ట్రెంగ్త్, వీక్నెస్, భావాలు తెలుసుకోవడమే కదా. గ్రహాలు మనకెందుకు, గ్రహాలు ఎలా ఏ భావం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేదే కావాలి. సో గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ భావాల మీద ఎలా చేసిందని తెలిసేదే ఈ ముఖ్యమైన హౌస్ అనాలిసిస్ స్టెప్. సో అది ప్లానెట్లు అనలైజ్ చేయకపోతే తెలియదు కాబట్టి ప్లానెట్లు అనలైజ్ చేసాం. ప్లానెట్స్కి మనకు అసలు సంబంధం ఏమున్నది. సో మనకి లైఫ్లో ఏది ఫన్ ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని తెలియదు కాడానికి ఈ భావ అనాలిసిస్ ఇంపార్టెంట్. భావ అనాలిసిస్ అర్థమైపోయి దశ అనాలిసిస్ వచ్చేసింది అనుకో, అంతే, సూపర్. తర్వాత మనం కావాలంటే సరదాగా ప్రోగ్రెషన్స్ ఏవైనా అప్లై చేసుకొని డబుల్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీనికే చాలు గన్ షాట్ ప్రిడిక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా కాన్ఫిడెంట్ ప్రిడిక్షన్స్ రావడానికి ఇక మన పద్ధతిగా మనం మర్చిపోలేం కదా పూర్వ ఇంట్రెస్ట్ అంతా కూడా. సో ఎనీవే, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఈ దశ గురించి చెప్పేస్తాను, మీకు వచ్చేస్తుంది. తర్వాత ఒక చార్ట్ మీద ట్రై చేద్దాం, మనం అందరం కలిసి ట్రై చేద్దాం, మీకు ఒక అవగాహన వచ్చే ప్రయత్నం చేస్తాం. సూన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.